ఓరియో బిస్కెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఓరియో బిస్కెట్ మీద అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే అందులో ఒక సిద్ధాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే కొన్ని అధ్యాయంలో తెలుసుకుంది ఏంటంటే ఓరియో బిస్కెట్ మధ్యలో డబుల్ క్రాస్ సింబల్ ఉంటుంది. ఈ డబుల్ క్రాస్ సింబల్ మధ్యయుగంలో 12వ శతాబ్దంలో నైట్స్ టెంప్లర్ అనే ఆర్మీ మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. అయితే ఈ సింబల్ ని అక్కడి నుంచి తీసుకున్నారనే ప్రతిపాదన ఉంది. అయితే ఈ క్రాస్ సింబల్ ని లెవియేతన్ క్రాస్ సింబల్ అని కూడా అంటారు. అయితే యూరోప్ కంట్రీలో ఈ సింబల్ ని సింబల్ ఆఫ్ క్వాలిటీ అని కూడా చెప్తారు. అయితే ఈ కంపెనీ వాళ్ళు సంవత్సరానికి 100 కోట్ల ఓరియో బిస్కెట్లని తయారు చేస్తారు. అయితే నెక్స్ట్ ప్యాటర్న్ లో ఈ 4 రకాల లీవ్స్ కలిపిన ఒక పాయింట్ ని ఏన్షియంట్ ఆంబ్లం గా చెప్తారు. ఒక్కొక్క లీఫ్ కి ఒక్కొక్క అర్థం అన్నమాట. హోప్, లవ్, ఫెయిత్, లక్ గా చెప్తారు. వీటి 4 వల్ల ఓరియో బిస్కెట్ కి ఇంత మోస్ట్ సెల్లింగ్ బిస్కెట్ గా వచ్చిందని కూడా మనం చెప్పవచ్చు. ఇకపోతే నెక్స్ట్ ప్యాటర్న్ లో వచ్చేది సర్కిల్. దీన్ని లైఫ్ ఆఫ్ సర్కిల్ కింద చెప్తారు. దీన్ని చూడగానే మన లైఫ్ ఆఫ్ సర్కిల్ గుర్తు రావాలని చెప్తారు. ఈ మధ్య కాలంలో సైతాన్ ఓరియో సిద్ధాంతం బాగా వైరల్ అవుతుంది. ఇది ఒక సిద్ధాంతం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ ఫాలో వైరల్ డైరీస్. అయితే ఓరియో బిస్కెట్ మత చిహ్నాల మీద అధ్యయనం చేసే ఒక వ్యక్తి ఉన్నారు. ఓరియో బిస్కెట్ మీద ఉన్న డబుల్ వేర్ క్రాస్ సింబల్ సైతాన్ క్రాస్ సింబల్ తో మ్యాచ్ అవుతుంది. అయితే ఓరియో బిస్కెట్ లో మేషన్ కంపస్ కూడా ఒక భాగమే. అయితే తర్వాత ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే త్రిభుజం నుండి తయారు చేయబడిన నక్షత్రాలు మనకి కనిపిస్తాయి. అయితే నెక్స్ట్ ప్యాటర్న్ లో వచ్చే సర్కిల్ ని జోడియాక్ వీల్ తో పోలిస్తున్నారు. ఓరియో అనే పదం గ్రీక్ అండ్ ఈజిప్షియన్ నుంచి వచ్చిందని చెప్తున్నారు. అంటే ఆ కాలంలో ప్రజలు పూజించే పాము పేరు ఓరియాస్, అక్కడి నుంచి ఈ పేరు వచ్చిందని చెప్తున్నారు. అయితే ఇవన్నీ సిద్ధాంతాలు మాత్రమే. ఎవరికి దీని కరెక్ట్ ప్యాటర్న్ గురించి తెలియదు. అయితే ఇది అందరికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. దీని గురించి కంపెనీ వాళ్ళే చెప్పాలి. ఈ సింబల్ గురించి డీటెయిలింగ్ మీకు కావాలంటే కామెంట్ చేయండి. దీని గురించి పూర్తి వీడియో మీకోసం మళ్ళీ చేస్తాను.